హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్ కంటిన్యూ అయినాయి, అవి మాట్లాడుకుందాం. స్లోగా టచ్ చేద్దాం, ఎందుకంటే నామినేషన్స్ 3 రోజులు చెప్తానే ఉన్నాం. చిరాకు ఏంటంటే ఎవరు నామినేట్ అయ్యారు అనేది సండేనే వస్తుంది. ఓకేనా? సండే ఆల్రెడీ చెప్పుకుంటాం లీక్డ్ అప్డేట్స్ కింద. సో మండే వేస్తాడు, మండే చెప్పుకుంటాం. మండే మొత్తం తెలుస్తుంది ఎవరేసారు, ఎవరెవరికి వేసారు. మళ్ళీ ట్యూస్డే లైవ్లో పెడతాడు. ఒక్క రోజు కంటెంట్ని 3 రోజులు అంటే ఈ డిలే అనేది వరస్ట్ అనిపిస్తుంది నాకు ఎపిసోడ్లో. కొంచెం లేట్ అయినా ఒకే ఎపిసోడ్లో మొత్తం నామినేషన్స్ కవర్ చేస్తే అయిపోద్దిగా. ఈరోజు కొంచెం కొత్త కంటెంట్ చూపించచ్చుగా. ఏందో ఈ స్ట్రాటజీ, ఆ బిగ్ బాస్ టీం మారండి అయ్యా. ఒక్క రోజులో వేసేయండి స్వామి నామినేషన్స్ మొత్తం. ఇప్పుడు దాంట్లో కొత్తదనం ఏముంటుంది మీకైనా చూసే వాళ్ళకి? నువ్వు నిన్న ఎపిసోడ్లో ఈరోజు వేస్తే ఎవరెవరు అయ్యారో తెలుసు, దాని తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, దాని తర్వాత గేమ్స్ ఆడినేందో తెలిసినప్పుడు ఎందుకు ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఏంటో. ఓకే, బట్ ఇంట్రెస్ట్ ఉండే పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. విష్ణుకి ప్రేరణకి చిన్న గొడవ ఇద్ది. ఆ తర్వాత నాకెందుకో అంటే కొడుతుంది. నెక్స్ట్ వీక్ మీరే చెప్పాలి ఈ విషయం, ముందే చెప్తున్నాను. నబీల్ వర్సెస్ గౌతమ్ పడిద్దేమో, సో దానికోసం సిద్ధంగా ఉండాలేమో అన్నట్టు అనిపించింది ఈరోజు. రీజన్ ఏంటంటే, సరే దాని గురించి ముందు నామినేషన్ చెప్పుకుందామా, త్వరగా అయిపోద్ది. మీకు తెలిసిన విషయమేగా నామినేషన్స్, ఇంకా లేకపోతే స్కిప్ కొట్టేద్దామా? ఎందుకంటే రోహిణి వచ్చి యష్మిని విష్ణుని చేస్తుంది. యష్మి ఏమో అదే ఆ పృథ్వీ అండ్ నబీల్ విషయంలో నబీల్ బాగా ఆడా, నబీల్ కూడా చాలా బాగా ఆడినా, నువ్వు పృథ్వీ నే కొంచెం మెచ్చుకున్నావు, సో పృథ్వీ గెలవాలని అన్నట్టు ట్రై చేసావు, అది నాకు నచ్చలేదు అంటది. విష్ణు ఏమో లోపలికి వచ్చాక నీ గేమ్ పడిపోయింది కాబట్టి ఇంకా గేమ్ బాగా ఆడు అన్నట్టు చెప్తుంది. గంగ వచ్చి విష్ణుని చేస్తుంది, ఏంటంటే 2 వారాలు బాగా ఆడావు, తర్వాత నుంచి అసలు ఏం ఆడలేదంటది. యష్మి ఏమో నువ్వు మాకు టీ ఇవ్వలేదు, అది ఇది అన్నట్టు యష్మిని వేస్తుంది. ఓకే, ఆ తర్వాత అవినాష్ ఏమో పృథ్వీని యష్మిని వేస్తాడు. సో పృథ్వీనేమో ప్రభావతి గేము బెలూన్ టాస్క్లు చెప్తే ఏం ఆడావు అన్నట్టు అంటాడు. సో ప్రభావతి టాస్క్లో అమ్మాయిలతో ఆడామంటాడు. ఇక్కడ నాకు నచ్చల, నిజంగా అవినాష్ నచ్చల. పృథ్వీ అప్పటికి అడుగుతాడు, ఏం చేయాలి చెప్పు, ఇంకేం చేయాలి చెప్పు అంటే అది నువ్వే తెలుసుకోవాలంటాడు. ఒక నామినేషన్ పాయింట్ వేస్తున్నప్పుడు నీ పాయింట్ క్లియర్గా ఉండాలి కదా. ఆయనకు అర్థంగా అడిగాడు చెప్పు, దాంట్లో ఎందుకు సెటైరికల్గా నువ్వు ఎందుకు వచ్చావు అంటే విన్నర్ కావడానికి వచ్చావు అన్నాడు. కానీ ఎందుకు వచ్చావు అని అడిగాడు, నేను విన్నర్ కావడానికి వచ్చా అన్నాడు. ప్రతి ఓడి బేసిక్ మోటివ్ అదే, విన్నర్ కావడానికి వెళ్తారు, ఎంతవరకు లాగుతారు వస్తారు. విన్నర్ అవుతావా, అవు అయితే అంటాడు. ఆ సర్కాయిజం నచ్చల నాకు. సో అవినాష్ది. పృథ్వీ బాగానే అడిగాడు. తర్వాత అవినాష్ వచ్చి యష్మికి వేస్తాడు, ఏంటంటే కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ విషయము, ఎవరి నామినేషన్లో నువ్వు మనీని పెట్టడము, ఇందాక కూడా నువ్వు మనీని టేస్టీ తేజ నామినేట్ చేస్తుంటే ఇట్లని కొట్టావు, అవి కొంచెం చూసుకో, బాగా వెళ్ళటం లేదంటాడు. ఈ పాయింట్లు చెప్పి 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 చిరాకు వచ్చేస్తుంది. ఇంకా తెలుసు చాలా రివ్యూస్లోనే ఉంటారు, ఎందుకు ఇంకా స్కిప్ కొట్టేద్దాం. ఆ తర్వాత యష్మి విష్ణు సీత పృథ్వీ సేవ్ అయిపోయారు అన్నట్టు చెప్తాడు. సేవ్ అయిపోయారని చెప్పంగానే మనీ ముసి నవ్వులు, ముసి నవ్వులలో కురిసిన పూలవాన అని ఒక సాంగ్ ఉంటుంది, బ్రహ్మ అనే మూవీలో మోహన్ బాబు గారు సాంగ్ జేసుదాస్ పాడతాడు. కలిసి తెలిసిన సిగేవాడు బ్రహ్మ ఒక్కడే అన్నట్టు. అట్నే ఈ ముసి నవ్వులు అనమాట. అమ్మా అయ్యానయ్యా చాలా రోజుల తర్వాత అన్నట్టు. ఎస్. ఆ తర్వాత ఇక్కడ ట్విస్ట్ పెడతాడు. సో ఎస్పీ విష్ణు సీత పృథ్వీ నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఓజీ టీం నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళేంటి రకరకాల చర్చలు జరుగుతాయి అనమాట ఇక్కడ, ఎవరెవరిని చేయాలని. సో నబీల్ ఏమో నేను గౌతమ్ని చేస్తాను, వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, కొంచెం ఏదో ప్రధానికి తొందరపడతా ఉంటాడు, బుక్స్ చూడంగానే నేను రూల్ బుక్ చదువుతుంటే మధ్యలో ఆపుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్టు చెప్తాడనమాట. అది ఈరోజు ఒక సీన్లో కూడా కనిపిస్తుంది. నబీల్ అలా చదువుతుండగా నేను వచ్చి ఇప్పుడు అయిపోయాక అడగొచ్చుగా అనిపించింది. గౌతమ్కి ఇటువంటి కొంచెం తొందర పనులు మానుకుంటే బెటర్ ఏమో అని ఒకవైపు అనిపించిన, నాకు రెండో వైపు ఏమనిపించిందంటే, సో ఆయన పెట్టుకుంటే నబీల్తో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నబీల్తో పెట్టుకోవాలని వచ్చిన వాళ్ళే, అది క్లియర్. ఎందుకంటే నబీల్కి బాగుంది, అందుకే కదా వచ్చిన వాళ్ళందరూ కత్తి సుత్తి, ఎవరైనా అందరికీ కత్తి నబీలే చెప్పారు కదా. సో ఒక స్ట్రాంగ్ కంటెండర్తో పెట్టుకోవాలన్న ఇదిలో భాగమా అంటే దానికి రీజన్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి తప్పితే, ఎప్పుడైనా బిగ్ బాస్లో గుర్తుపెట్టుకోండి, ఒక స్ట్రాంగ్ కంటెంట్తో పెట్టుకోవాలన్నా దానికి పర్ఫెక్ట్ రీజన్తో పెట్టుకుంటే ఓకే. సరే రేపు నామినేషన్లు వచ్చాక గౌతమ్ ఏం పాయింట్లు పెట్టి ఆయన చేస్తాడు, నబీల్ ఏం పాయింట్లు పెట్టి ఆయన చేస్తాడనేది చూద్దాం. సో ప్రస్తుతానికి మాత్రం చిరాకు పడుతున్నాను నబీల్ గౌతమ్ మీద, అన్నిట్లో నేను ఉన్నాను అన్నట్టు అంట. దానికి తోడు అక్కడ నబీల్ ఏమైతే అన్నాడో నేను చూపిస్తాడు లైవ్లో, గౌతమ్ కూడా వెళ్తాడు, అందరినీ గెలికి వదిలేశారా, నన్ను ఖచ్చితంగా చేస్తారు అన్నట్టు అంటాడు. సో అక్కడేంటి ఇండైరెక్ట్గా నబీల్ అనేది
గౌతమ్ చిరాకు పెడుతున్నాడని నబీల్ అనేదాన్ని ఆయన జస్టిఫై చేసినట్టు అనమాట. లైవ్లో చూపించింది అలా ఉంది. ఓకే రైట్. నిఖిల్ కూడా గౌతమ్ పన్నిట్లో నేను ఉన్నానని వస్తుంటాడు అన్నట్టు చెప్తాడు. సీత ఏమో నైని పావని ఆమెకి వేసింది కదా ఆ గొడవ. మణికంఠ ఏమో మెహబూబు తేజుని చేద్దామంటాడు. ఎందుకంటే టేస్టీ తేజానికి వేసాడు కదా. మెహబూబ్ ఏమో చాలా స్ట్రాంగు, ఆయన వెళ్తే మనకి ఇంకా గొడవ ఉండదు అన్నట్టు. ఆ తర్వాత మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ అంటే కనెక్షన్స్ గురించి అసలు ఏమన్నా బాగుందా. మెహబూబ్ చెప్పింది కనెక్షన్ లేదని నామినేషన్ ఏంటి అని చెప్పి వెల్కమింగ్ లేదని వేస్తాడు కదా, అందుకని మెహబూబ్ని పెడతారు. తర్వాత నైని పావని మెహబూబ్ అనుకుంటారు. అక్కడ నామినేషన్ షీల్డ్ ఒకటి ఉంది కదా, నామినేషన్ షీల్డ్తో ఆడిన ఆటలో ఏం బయటపడిపోద్ది. ఇక్కడ వీళ్ళ టీం చర్చలు ఏంటంటే, సో మీరు బాగా ఆడారు కదా, మీరు ఆలోచన అంటే ఇప్పుడు గౌతము అండ్ రోహిణి కలిసి ఆట ఆడతారు కదా, ఒక గేమ్ వాళ్ళు గెలుస్తారు కదా, అట్లా గెలిచిన వాళ్ళు ఎవరైనా క్రియేట్ తీసుకోవాలంటే గౌతమ్ చెప్తాడు నాకు వద్దన్నట్టు చెప్తాడు. సో అందరూ ఒక్కొక్కటి చెప్తే నైని పావని అంటాడు గౌతమ్. ఎందుకు వై ఓన్లీ నైని పావని అంటే ఆమె లాస్ట్ టైం కూడా ఒక వీకే ఉండిపోయింది కాబట్టి ఈసారి మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే ఓకే అన్నట్టు అంటది. లైవ్లో అయిన తర్వాత ఆమె ఫీల్ అయ్యింది కూడా. అంటే ఇచ్చినా ఓకే, ప్రతి వాళ్ళు వచ్చి మీరు నైనికి ఇచ్చారు అన్న ఆ సెన్స్లో మాట్లాడినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. సో దాని బదులు నేను అసలు మీరు ఇచ్చిన మంచి మనసుతో ఇచ్చినా మళ్ళీ అది ఎందుకో అది ఒక రకంగా నాకు ఆర్డుగా అనిపిస్తుంది. ఏమో నేను అసలు నామినేషన్లో ఉన్న సేవ్ అయి ఉంటేనే బాగుండేది కదా అన్నట్టు ఆ సెన్స్లో మాట్లాడిద్ది అనమాట. సో తెలుసుగా ఒకరికి ఏదైనా జరిగితే మిగిలిన వాళ్ళందరూ బాగా కొట్టేసేవుగా ఛాన్స్ అట్లా అంటారు కదా, అట్లా. ఆ తర్వాత నామినేషన్ షీల్డ్ నైని పావనికి ఇస్తారు. నైని పావనికి నామినేషన్ షీల్డ్ వచ్చిన వాళ్ళని నామినేషన్లో పెట్టాలంటే ₹1,00,000 చెల్లించాలి, అది విన్నర్ ప్రైజ్లో నుంచి పోద్ది. అక్కడ మళ్ళీ వీళ్ళు చర్చల్లోకి వెళ్ళిపోతారు. ఎవరిని వేయాలి ఏంటి అంటే ఇంకా గంగవ్వ కూడా టీ ఇచ్చినా కానీ ఇవ్వలేదని చెప్తుంది కదా అసలు అని చెప్పి అందరు గంగవ్వ పేరు తీస్తారు. సో ఓవరాల్గా మెహబూబు గంగవ్వని వేస్తారు. మెహబూబ్కి వెళ్ళి చెప్తాడు ఇది మెజారిటీ డెసిషన్ అని. గంగవ్వ కూడా కాలు ముక్కి చెప్తాడు, అవ్వ తప్పు కనుకోకు, నువ్వు బాగానే ఉంటావులే నబీల్, నువ్వు ఉంటావులే అవ్వ, మాకు తెలుసు, కానీ మేము టీ ఇచ్చినా అన్నీ ఇచ్చినా కానీ నువ్వు ఇవ్వలేదన్నావు, మనసుకు కొంచెం బాధ ఉంటుంది, మేము ఇక్కడ ఏం గెలుచుకోవాలన్నా యుద్ధాలు చేసాము, గెలుచుకున్నాము, అది ఇది అన్నట్టు చెప్తాడు. సో వెళ్ళిపోతాడు. సో నబీల్లో ఒకటి ఉంటుంది, ఏది హర్టింగ్గా ఉండదు. అంటే సో అతను డెలివరీ చేసే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కానీ మీరు గమనించండి, చాలా ఒక్క సోనియా విషయంలోనే ఓ అని ఎందుకు అన్నాడంటే ఆమె డైవర్ట్ చేస్తుంది. నేను అందుకే ఫస్ట్లో అని చెప్పాను, ఎటువంటి వాళ్ళతో అటువంటి గేమ్ ఆడుతున్నాడు నబీల్. ఇప్పుడు ఆమె కానీ సోనియా నామినేట్ చేసి అనలేదు అనుకో, ఏం డైవర్ట్ అయిపోతాడు, నేను పాయింట్లు మర్చిపోతాడు ఏం చెప్పాలో. ఆమె అలా చేస్తుంది. 2 పర్సనల్ ఎలిగేషన్స్ వేసింది అనుకో, కథం మొత్తం భూమి మీదకి రావాలి ఎవడైనా, అది లేకుండా ఉండడానికి అలా చేస్తాడు. తర్వాత ఫైనల్గా యష్మి, విష్ణు, సీత, పృథ్వీ, మెహబూబ్, గంగవ్వ అని అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ వచ్చి యష్మితో చెప్తాడు, నువ్వు మణికంఠతో ఉండేవే ఇంకా లాగే కొద్ది ఇంకా అది ఎక్స్ట్రా అయింది, వీలైనంత వరకు తగ్గించుకోవడానికే ట్రై చేయండి ఏం చెప్తా ఉంటుంది. లేదు నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, అతను చెప్పే కనపడటం లేదు, ఇంక ఈ వర్షన్ ఇదిగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయనకి ఏదైనా బాధ ఉంటే ఆయన మా అందరికీ షేర్ చేసుకోవాలి, అది మా అందరికీ షేర్ చేసుకోకుండా కెమెరాస్తో షేర్ చేసుకుంటే మాకేం తెలిసిద్ది అన్నట్టు అంటుంది అనమాట. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అర్ధరాత్రి ముచ్చట్లు. ఇక్కడ ఇదే నమ్మ ప్రాబ్లము ఏంటంటే రివ్యూస్. ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ జరిగింది కదా, ఈరోజు ఎపిసోడ్లో వచ్చేంత అర్ధరాత్రి ముచ్చట్లోదే, అంటే దాంట్లో కొత్త పాయింట్లు ఏమి ఉంటంలా. సో అర్ధరాత్రి ముచ్చట్లో మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే కొన్ని కొత్త పాయింట్లు ఉంటాయి అక్కడ చూపించి, అందువల్లే నాకు మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే ఒకే పాయింట్ 4-5 సార్లు చెప్పాల్సి వస్తుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా నేనేం ఫీల్ అవుతున్నానో. ఎస్, అది అంటే ఇంకంతే, బట్ తప్పదు, ఇంకా వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉన్నప్పుడు మనం కంటిన్యూ చేయాలి. ఈ సుత్తిలోకి వద్దాం. ఓకే, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ మాట్లాడుకుంటారు. ఎవరు నామినేట్ చేయొద్దు మణికంఠనే, ఓకేనా, ఎవరు నామినేట్ చేయొద్దు, మారుద్దాం, వద్దు వాడికి వచ్చిన సింపతి చాలు ఇంతవరకు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ పృథ్వీ అంటారు, మణికంఠ బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చింది గమనించావారా, నామినేషన్స్లో యష్మికి మణికంఠకి మధ్య మాటలు జరుగుతుంటే అరే ఆగరా మనం అంతా క్లాన్ రా తర్వాత మాట్లాడుకుందామని నిఖిల్ చెప్తేనేమో అసలు ఏం లేదు, గౌతమ్ మణి అనగానే ఆగిపోయాడు అన్నట్టు చెప్తాడు. అవునవునరా అన్నట్టు మాట్లాడతారు అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తా అంటే ఈ రోజు నుంచి బెడ్రూమ్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే లైట్ ఆఫ్ అవుతాయి కదా, లైట్ ఆఫ్ అయినప్పటి నుంచి మళ్ళీ ఉదయం వేకప్ కాల్ డాన్స్ సాంగ్తో లేపిందాక అప్పుడు వరకే బెడ్రూమ్లో ఉండాలి. మిగిలిన టైంలో బెడ్రూమ్లో కూర్చోవడం కానీ బెడ్రూమ్లో పడుకోవడం కానీ ఉండకూడదు. సో అలా ఎవరన్నా ఉంటే దాని బాధ్యత నబీల్ తీసుకోవాలి అన్నట్టు. సో ఈ లెటర్ చదవడానికి వచ్చేటప్పుడే
అక్కడ టక్కన మళ్ళీ తీసుకుంటాడు. ఎవరు? నబీల్ నుంచి మన గౌతమ్. సో మన నబీల్ నుంచి మన గౌతమ్ అలా తీసుకోగానే నబీల్కి ఇదైపోద్ది. ఏంది ఇతను ప్రతిసారి ఏదైనా వస్తే ఏదో టక్కన లాక్కుంటున్నాడు అన్నట్టు ఫీల్ అవుతాడు. ఫీల్ అయితే పక్కన అంటారు, అసలు చెప్పాల్సిందంటే లేదు లేదు అన్ని పాయింట్స్ కరెక్ట్ చేసుకుంటున్నాను అంటాడు. సో పాయింట్ పెట్టి కొడతాడు నబీల్ ఖచ్చితంగా. సో ఎలా ఎలా డిపెండ్ చేసుకుంటాడు ఏంటో ఇది ఒక కొత్త ఇది ప్రాబ్లం. ఇది మంచిదే, నాకైతే మంచిదే, నాకు ఈ గొడవ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు ఎవరు తప్ప ఎవరు ఒప్పు అనేది ఇంకా ఘాటి వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ సోది సింపతి, ఈ సోది ఎమోషను ఇన్నాళ్ళు చూసాం సినిమాలో ఫస్ట్ హాఫ్. దానికి మించి ఏదైనా జరిగినాయి అనుకో గొడవలు, బిగ్ బాస్కి కావాల్సిందే గొడవలు కదా. గొడవలు జరిగినప్పుడే కదా మనం వాళ్ళని జడ్జ్ చేయగలం ఎవరు బాగా ఆడారనేది. అది సో మొత్తానికి నబీల్ వర్సెస్ గౌతమ్ చూడబోతున్నామేమో అనిపించింది నాకు. ఎందుకంటే నబీల్ ఖచ్చితంగా పాయింట్లు పెట్టి కొడతానంటే అది నామినేషన్ అనమాట. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటాడు. రైట్. ఆ తర్వాత విష్ణు ఇక్కడ పెళ్లి టాపిక్ వస్తుంది. గంగవ్వతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటవ్వా ఏంటి అంటే ఆమె చెప్తా ఉంటుంది, నాకు అంతమంది పిల్లలు అంతమంది మనవాళ్ళు, రీసెంట్గా మనవాళ్ళకి కూడా పెళ్ళి అయింది మనవరాలకి. ఇట్లా చెప్తా ఉంటే మా నాన్నమ్మకు కూడా నాకు ఎప్పుడు పెళ్లి చేయాలనే, నా పెళ్ళి ఎప్పుడు అవుతుందో ఏంటో అంటుంది విష్ణు. అమ్మ నాకు ఎక్కడన్నా వచ్చిందంటే నీకెందుకే నేనున్నాను అంటే టేస్టీ తేజ అంటాడు. ఈ టేస్టీ తేజ అతి చేశాడు, అది కూడా మాట్లాడుకుందాం. టేస్టీ తేజ దగ్గర ఒక వరస్ట్ యాంగిల్ ఉంటుంది, ఆ యాంగిల్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు. నైని పవన్ ఏడుస్తూ పాపం మధ్యలోకి రివ్యూస్ని కూడా అవుతాడు ఆయన మహానుభావుడు. తర్వాత వీరుడు సూర్యుడు ధీరుడు రావాలి నేను పెళ్లి చేసుకోవాలంటే నేనున్నా కదా అన్నట్టు వస్తే, అరే నువ్వు హగ్ చేసుకోవడానికి కూడా నువ్వు అందవురా నాకు, అదే పృథ్వీ అయితే పృథ్వీని విట్రా అని చెప్పి హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకుంటే నా వంక ఏదో నా వంక చెప్పి వాడిని మీరు హగ్ చేసుకుంటున్నట్టుందని చెప్పి టేస్టీ తేజ అంటాడు. కథం అంతవరకు. పుషప్స్ తీయడానికి కూడా నీకు మనిషి కావాలరా అన్నట్టు పుషప్స్ తీయాలనే గౌతమ్ అక్కడ లేపుతూ ఉంటాడు. అదేదో పని అయిపోద్ది. ఆ తర్వాత సూపర్ మార్కెట్ టాస్ పెడతాడు. సూపర్ మార్కెట్ టాస్ పెట్టినప్పుడు ఆ క్లాన్ నుంచి ఒకరు ఈ క్లాన్ నుంచి ఒకరు వెళ్ళాలి అనే ఒక ఇది వచ్చినప్పుడు అందరూ ఎవరైనా పంపిస్తారని వెయిట్ చేస్తుంటే మెగా చీఫ్ 2 క్లాన్ల తరపున పోయి నువ్వే తేవాలి, కాకపోతే నువ్వు ఒక సపోర్టర్ని పెట్టుకోవచ్చు అంటాడు. అలా ఇక్కడ మణికంఠ ఓవర్కే ఓవర్. ఇప్పుడు అరే నన్ను తీసుకోవచ్చు కదరా, నేనేం గేమ్ ఆడలేదు కదరా అంటాడేంటి ఇతను గేమ్ ఆడలేదా? ఎన్ని అవకాశాలు ఇచ్చారు స్వామి ఇతను. అక్కడ జరిగిన 6 వారాల్లో ఎన్ని గేమ్లు ఆడాడు చూడండి మణికంఠ. అసలు ఆడలేదంటాడు, నాకు అవకాశం రాలేదురా ప్లీజ్ రా అన్నట్టు అంటాడు. అంటే ఆయనకేంటి సూపర్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం రాలా. ఇప్పుడు ఇటువంటి టాస్కే ఒకటి ఆడారు గుర్తుందా, ఆ 250 grams. కాబట్టి అది గేమ్. ఇదేంది హౌస్ మొత్తానికి ఫుడ్డు. ఇతను లోపలికి వెళ్ళి అబ్బా నాకు ఆ శబ్దం చిరాగ్గా ఉంది, నబీల్ నువ్వు పరిగెత్తుంటే నాకు అసలు అనీజీగా ఉందిరా, నీ వల్లే నేను తేలేకపోయాను, అటువంటి మైండ్ అంది. ఇతనితో ప్రాబ్లం ఏంటంటే ఇతనికి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చామనుకో అది ఫెయిల్ అయినందుకు ఎదుటోళ్ళ మీద వేస్తాడు అబండాలు మన మణికంఠ గారు. సో ఎవడైనా ఎట్లా తీసుకుంటాడు. మోర్ ఓవర్ అక్కడ ఫుడ్కు సంబంధించిన విషయం. సో అందుకని నబీల్ చాలా బాగా తెలివిగా ఆడతాడు. సో చూడండి మొన్న పప్పీల్ టాస్క్లో కూడా నిఖిల్ సెలెక్ట్ చేసుకోవడానికి మంచి రీజన్ చెప్తాడు. మెహబూబ్తో అర్ధరాత్రి గుసగుసలో నేను ఆల్రెడీ చెప్పా. ఏమని చెప్తాడు, చాలా ఫాస్ట్గా వెళ్తాడు. సో నిఖిల్ నా బొమ్మ తీసుకొని నేను నిఖిల్ బొమ్మ తీసుకొని ఫాస్ట్గా వస్తే ఇద్దరం సేవ్ అవుతాం కదా అనే ఫండా వర్కౌట్ అయిందా లేదా. సో అవన్నీ స్ట్రాటజీస్ అది. సో అయితే మణికంఠ ఏం చెప్పినా ఆ ఎమోషనల్ యాంగిల్కి తగ్గకుండా ప్రాబ్లం ఈ పాయింట్ చెప్పుకొని మణికంఠ రేపు నబీల్ వేయొచ్చు, నబీల్ నామినేట్ చేయొచ్చు. నేను చాలాసార్లు పక్కనే ఉన్నా, నేను ఎంతో నమ్మాను, బట్ నాకు అవకాశం ఇవ్వలేదు. సూపర్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం అన్నా అనొచ్చు ఆయన మహానుభావుడు. రైట్. తర్వాత నిఖిల్ తీసుకుంటాడు. రీజన్ కూడా చెప్తాడు, నాకు సపోర్ట్గా నిఖిల్ ఎందుకంటే చాలాసార్లు సూపర్ మార్కెట్లోకి ఈ తెచ్చే టాస్క్లు ఆడాడు. మోరోవర్ కిచెన్ టీంలో ఎక్కువ ఉంటాడు నిఖిల్. సో అసలు ఇంక టాస్కుల్లో మర్చిపోండి, నిఖిల్ వేరే లెవెల్ అంతే. సో వెళ్తారు, టగటగ తెస్తారు అన్నీ. అక్కడ ఒక ఉప్పు ప్యాకెట్ మిస్ అయింది. ఆ ఉప్పు ప్యాకెట్ 50,000 కొనాలంటే అన్నప్పుడు ఇంకా దాని గురించి చర్చలు జరుగుతాయి. 50,000 ఓకే అయిన వాళ్ళు ఎవరు, కాని వాళ్ళు ఎవరు, 2 ఉప్పు ప్యాకెట్లుగా ఓకే అయిన వాళ్ళు ఎవరు, ఒక ఉప్పు ప్యాకెట్కి ఓకే అయిన వాళ్ళు ఎవరండి. ఒక 6 ఏమో 2 కావాలంటారు, ఒక 10 మంది ఏమో 1 కావాలంటారు. ఫస్ట్ ఈ రేషియో లైవ్లో రివర్స్ ఉంటుంది. ఏది ఒక 10 మంది ఏమో 2 కావాలంటారు, 6 ఏమో 1 కావాలంటారు. తర్వాత వీళ్ళు వచ్చి మేము ఎంత కష్టపడ్డాము, మేము ఎంత చేశాము, ప్రతిదీ మేము గేమ్ కోసమే ఆడాము అన్నట్టు. 50,000 అంటే ఏంటి తమాషానా అన్నట్టు అంటాడు. అందరన్నా ఓకే, కానీ నాకు పృథ్వీ అంటాం నచ్చలా. పృథ్వీ నైని పావని కోసం 1,00,000 రూపాయలైనా పెట్టండి అవి వెళ్ళిపోద్ది, అయితే లాస్ట్ టైం 1 వీక్ ఇప్పుడు కూడా 1 వీకే ఉండి వెళ్ళిపోద్ది అన్న సెన్స్లో మాట్లాడతాడు ఆయన. అంటే ఏంది,
ఒక క్యాండిడేట్ ఇంటి నుంచి పోవటానికి ₹1,00,000 నువ్వు పెట్టావుగా. సో ఇప్పుడు అది ఏంది, ఒక క్యాండిడేట్ నామినేషన్లో ఉండదు. అది నామినేషన్లో ఉన్నా కానీ వెళ్తుందా వెళ్ళదా అనేది మళ్ళీ ఓటింగ్ ప్యాటర్న్. ఇన్ని పర్మిటేషన్స్ మధ్య నువ్వు జస్ట్ సెలెక్ట్ చేయగానే చెప్పని నువ్వు 1,00,000 పెట్టినా ఆ క్యాండిడేట్ వెళ్తుందా అంటే వెళ్ళదు, నామినేషన్లోకి వస్తుంది అంతే. సో దానికే నువ్వు 1,00,000 పెట్టగలిగినప్పుడు ఇంటి మొత్తానికి ఫుడ్ కోసం 50,000 ఏముందనిపించింది. సో ఇక్కడ అట్టర్ ఫెయిల్యూర్ పృథ్వీ మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్లో, అంతే కదా. అది లైవ్లో వేసాడు, ఎపిసోడ్లో ఇలా దాన్ని ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే అర్థమైద్ది అనమాట. ఆ తర్వాత నబీల్ పాపం బతిలాడతాడు, ప్లీజ్ 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 అన్నట్టు అది చూపిస్తాడు. తర్వాత ఇది అయిపోద్ది, రైట్. తర్వాత విష్ణుకి తలనొప్పి వస్తూ ఉంటుంది, అక్కడ టీ పెడతారు. ఎవరు, 2 స్టవ్వులు కదా, అంతా ఇప్పుడు 2 వంటలు కదా, 2 క్లాన్స్. వాళ్ళు ఆల్రెడీ టీ పెట్టుకుంటుంటే విష్ణు తలనొప్పి వస్తుంటే వాళ్ళు పెట్టిస్తానంటే మీకు ధన్యవాదాలు, నిజంగా అర్థం చేసుకున్నారు, సో ఐ లవ్ యూ అని చెప్పి వినమ్రంగా నమస్కారం చేస్తూ ఉంటుంది. తర్వాత గుర్తొస్తుంది ఎందుకో ఏం జరిగిద్దో ఏమని చెప్పి వాళ్ళ చీఫ్ దగ్గరికి పోయి నాకు టీ పెడతా అన్నారు, నేను తాగొచ్చు అంటే వద్దు 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 తాగొద్దు, వాళ్ళ సంసారం వేరు మన సంసారం వేరు, మన 8 సంసారం వేరు వాళ్ళ 8 సంసారం వేరు, మన 2 కుంపట్లు అన్న రేంజ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ వద్దు వద్దు వద్దు, ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అక్కడ పెట్టుకుంటే సరిపోద్ది కదా ఓవెన్లో అంటే ఓవెన్లో పెట్టుకోవడానికి వస్తుంది. ఇక్కడ విష్ణు ఫీల్ అయింది ఏంటంటే, ఈ ప్రేరణ వచ్చేసరికి ఏం చేస్తుందంటే, రూల్స్ అన్నీ మనకి వాళ్ళకి తెలుసు కదా, ఎందుకు నువ్వు అలా చేస్తావు, మళ్ళీ ఏం తెలియనట్టు అలా ఎందుకుంటావు అన్న సెన్స్లో ఆమె కనపడింది. సరే నువ్వు ఏదేం చేసుకుని కామ్గా ఉంటున్నాను అన్నట్టు అంటే, ఎందుకురా నాకు అసలే తలకాయ నొప్పుడుతుంటే ఇరిటేట్ చేస్తావు ఎందుకు, అప్పటికి నేను చీఫ్ నీళ్ళు అడిగా కదా పెట్టుకోవచ్చని, వాళ్ళని అడిగాక వచ్చి పెట్టుకుంటున్నా కదా అన్నట్టు అంటది. సో నీకు అంటే నేను నిన్నేమైనా కావాలని బ్యాచ్ చేశానా అంటే, అక్కడ ప్రేరణ సెన్స్ ఏంటి, ఒక్క టీ కోసం నేను వీళ్ళ దగ్గర తాగుతున్నా కానీ దాని పెద్ద సీన్ చేస్తున్నావా నువ్వు అని విష్ణు ప్రేరణ అని అంటున్నట్టు అర్థం చేసుకుంది ఆమె. అదే సెన్స్లో మాటలు జరిగినాయి. నాకేమిరా నేను ఏదో టైము అడిగితే పోతున్నాను అంటది, కానీ ప్రేరణ కొన్ని విషయాల్లో కనపడదు, కానీ కొంచెము ఉంటుంది. ఇప్పుడు ఈ టాస్క్లో కూడా లైవ్లో చాలాసేపు జరిగింది. ప్రేరణ క్లియర్గా ఏంటంటే, నబీల్ చీఫ్ అయినప్పటి నుంచి కొంచెం ఆమె థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఈక్వల్గా ఇద్దామన్నా అనుకో, ఎందుకు ఈక్వల్గా అంటది. దానికి చాలామంది చెప్పే రీజన్ ఏంటి తెలుసా, కొంతమంది ఈ మధ్య ఒక వింత వాదం చూస్తున్నా నేను, తప్పేముంది ప్రేరణ దాంట్లో, సో వాళ్ళు కష్టపడి గెలుచుకున్నారు కాబట్టి ఫుడ్ మొత్తం వాళ్ళే ఎక్కువ చేసుకుంటే తప్పేముందంటే, అది ఫుడ్ స్వామి, అది ఫుడ్ అక్కడే కదా బయటపడేది. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వీక్ పాలు ఇవ్వలేదు, అది 1-2 రోజులు, దానికే పెద్ద పెద్ద ఇదైనాయి. ఇప్పుడు ఇటువంటి వాటిల్లోనే కదా తెలిసేది. సో వాళ్ళకి ఆల్రెడీ నామినేషన్ సీల్డ్ ఇచ్చారంటే అది వేరు, ఫుడ్ వేరు కదా. ఫుడ్ నువ్వు ఎంత ప్రాపర్గా పంచగలిగితే అది, పోనీ ఏమన్నా ఒక క్లాజ్ లాంటిది చెప్పాడా, ఎవరు గెలుచుకుంటే వాళ్ళ టీమే ఉంచుకోవాలి, అటువంటి ఉన్నప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, అట్లీస్ట్ చెప్పినప్పుడు ఆడండి ఆట. సో నబీల్ తెచ్చే అన్నీ ఆయనకే, మీ టీంలో నుంచి ఇంకొకరు పోతే మీరు తెచ్చుకొని ఆయనకే అని ఏమన్నా ఒక ఇద్దరిని పంపి ఎవరి బుట్టలో వాళ్ళు వేసుకోండి, ఎవరి బుట్ట వాళ్ళకి అని చెప్పలేదుగా. జస్ట్ నబీల్కి సపోర్టర్గా పంపాడంటేనే తెచ్చిన ఈక్వల్గా పంచుకోమని కదా, దానికి ఎందుకు అంత పెద్ద లాజిక్ ఎందుకు. సో ఆమె ప్రేరణ ఫీల్ అయిన దానికి కూడా ప్రేరణ సపోర్టర్స్ ఒక వింత వాదం చెప్తారు, నాకు అదే నచ్చదు. ప్రేరణ సాలిడ్ లాజిక్ మాట్లాడిందంట, అక్కడ సింపుల్గా అన్నీ నీట్గా పంచుతున్నాడు, ఎక్కడ కోపం లేకుండా పంచుతున్నాడు. కొంచెం కానీ మీరు ప్రేరణని చూస్తే అలానే అనిపించింది ఆమె ఏదో కోపంగా ఉన్నట్టు అట్లా. సో అది ఎందుకో నాకు అంత మంచిగా అనిపించాలా. ఎవరేమనుకున్నా, ప్రేరణ బాగా అన్నప్పుడు నేను ఆడ పులి కాదు ఆడ సింహం అని కూడా చెప్పాను. ప్రతిరోజు మారితే ఈక్వేషన్స్, బాగా అన్నప్పుడు బాగా లేదని మాట్లాడతాం, తప్పే ఉంది. ఈరోజు మనీ చేసింది తినిపించింది నాకు, అరే నేను కూడా వెళ్తారా అని, లేదు లేదు మనీ ఎక్సలెంట్గా అడిగాడు, అసలు నీకు నబీలు ఒప్పుకోవాల్సింది అని చెప్పాను అనుకో, అది తప్పయింది. అక్కడ నీకు వెళ్ళటమే కరెక్ట్, ఎక్కువ తేగలరు, ఎందుకంటే హౌస్ మొత్తం కోసం జరిగే ఒక టాస్క్ కదా అది. ఆ తర్వాత నువ్వు నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నావు అని ప్రేరణ అంటే, నాకేం అవసరం రా ఫ్రెండ్స్ని నేను ఎందుకు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తాను ఆమంటే ఓకే. విష్ణుప్రియ ఏంటంటే పాప ఆమెకి టీ పెట్టుకోవడానికి కూడా బొల్లు బరువు క్యాండిడేట్ అబ్బా, ఏ మాటగా ఆ మాట. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, కాకపోతే ఆ అమ్మాయికి అన్ని ఇంట్లో ఏదో వాళ్ళకి ఉంటారట్టుంది అసిస్టెంట్స్ అన్నీ, అసలు ఒళ్ళు ఉంచి పనిచేసే రకం అయితే కాదట్టుంది. ఆ 30 సెకండ్లు 60 సెకండ్లు టీ పెట్టుకోవడానికి కూడా ఎన్ని ఆపసోపాలు పడుతుంది ఆమె అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ సీత టు నైనిక మామూలు అతి చేయలే ఇతను టేస్టీ తేజ ఏమన్నా అంటే వచ్చి, సో నిన్ను ఎవరు నామినేట్ చేశారు ఫస్ట్ వీక్ అంటే అప్పుడు నామినేషన్స్ గురించి వస్తుంది. సీత అడిగిద్ది నైనికని, నైనిక ఏం చెప్తుందంటే, నేనైతే టేస్టీ తేజ అని అమర్ని చేశాను,
బట్ నన్ను వచ్చేసరికి మాత్రం టేస్టీ తేజ ప్రశాంత్ చేశారు అన్నట్టు అంటది. ప్రశాంత్ ఎందుకు చేశాడంటే నేనేం పని చేయటం లేదని చేశాడు అన్నట్టు అంటది. అన్నాక ఇక్కడిక్కడ పెరిగి టేస్టీ తేజ ఎందుకు చేశాడు అన్న రీజన్ వచ్చి ఆ రీజన్ చెప్పుకుంటూ ఉంటారు. సో టేస్టీ తేజ చేసింది కరెక్టేనా కాదా అనే ఒక డిస్కషన్ వస్తే సరదా డిస్కషన్, అది చాలా నార్మల్ డిస్కషను. ఈ టేస్టీ తేజలో ఉన్న ఒక అతిపెద్ద వర్స్ట్ క్వాలిటీ ఏంటంటే ఇతను కొన్ని విషయాలు తెలియగలడు, చాలా పాయింట్స్ పెడతాడు, కానీ సర్వం నాకే తెలుసు, సర్వం నేనే డీకోడ్ చేయగలను అన్న, అంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ ఆ ఎదురోళ్ళు చెప్పేటప్పుడు ఆపు ఒకటి కావాలా 4 చెప్పాలా ఆపు, నువ్వు మామూలుగా కూడా చెప్పచ్చు ఆ విషయాన్ని. ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, సర్కాయిజం ఉంటుంది, అసలు తట్టుకోలేము. ఒక్కోసారి లాస్ట్ టైం చూస్తే ఇంకా చూపిలేదు కానీ శివాజీ గారిని ఆడు నా కొడుకు అని అదేదో ఆ క్యారెక్టర్లో పోలుస్తాడు. అదేనా బాహుబలిలో ఉంటాడు చూడు, ఆ క్యారెక్టర్తో పోలుస్తాడు. తర్వాత గౌతమ్ని మెడకేసి కొట్టినప్పుడు ఏదో కామెడీగా జోకులు పేలుస్తాడు. సో అటువంటి చాలా దారుణంగా పేలుస్తాడు ఇతను. అంటే అన్ని కామెడీ ముసుగులో వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇతను ఎంత కమలాసన యాక్షన్ చేస్తాడంటే ఒక్క నిమిషంలో అన్న మాటను మర్చిపోయినట్టు. ఈ గొడవ కూడా పెద్ద, నేను చేసింది నీకు కరెక్ట్ ఇతనికే, నువ్వు చెప్పేంత ఇదేం లేదు, ఆ రోజులు చూసావా అందరూ నిన్నే బండబూతులు తిట్టారు రివ్యూర్లు అంటాడు. ఎవరు అంత బండబూతులు ఎందుకు తిట్టారు అసలు నైనీ పవన్? నాకు అర్థం కాల. నైనీ పవన్ని చాలా వరకు ఒక్క వీకే ఉంది, చాలా క్యూట్గా ఉంది, పాపం ఉండాల్సిన అమ్మాయి అనే వర్షం జరిగింది. ఒకవేళ గేమ్ గురించి ఏదైనా ఆడలేదనో వెళ్ళలేదనో అది నాకు తెలిసి తక్కువే. నాకు గుర్తున్నంత వరకు చాలా వరకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. ఒక్క వీకే పోయింది. వెళ్ళేటప్పుడు శివాజీ గారు బాధపడతారు, నాకు ఇంకో డాడీని ఇచ్చామని వెళ్తాడు, ఎమోషనల్గా జరిగిద్ది ఆమె 1 వీక్ జర్నీ. ఏనా అసలు నేను రివ్యూలు బండబూతులు తిట్టారు, నువ్వు చేసిన దానికి కావాలంటే వెళ్ళి చూసుకో, నీకు డౌట్ ఉంటే అంటాడు. తర్వాత వచ్చి ఒక్కరోసేపు ఆగిద్ది, అప్పటికే పాపం ఎక్కిద్ది ఏమకి, నేను అసలే ఒక ట్రోమాలో ఉన్నాను, 1 వీకే ఉన్నావు కదని నన్ను బండబూతులు తిట్టారంటాడేంది, ఒకవేళ నన్ను అంత బండబూతులు తిడితే నేను వెళ్ళిపోయినని ఏనే బాధపడ్డాడు రూమ్లో హౌస్లో, అది మరి నాటకమా ఏంటి, నేను తీసుకోలేకపోయాను కానీ పాపం నిజంగానే అమ్మాయి ఫీల్ అయింది. ఇతను ఫీల్ అయ్యే విధంగానే ఉంది ఆ మాట. మరీ అతికి బ్రాండ్ అంబాసిడర్ టేస్టీ తేజ అయిపోయాక అందరు చెప్తే బండబూతులు అనే పదం నేను వాడేనా, బండబూతులు నేనేనా, బండబూతులు అని స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి రివ్యూస్ బండబూతులు తిట్టా అన్నానా, అరే అవునా అంటున్నాడు. ఏదో ఒక 4 రోజుల క్రితం అన్న విషయాన్ని మర్చిపోయినట్టు. అంటే ఆ సెన్స్లో నేను ఏమన్నానో నాకు గుర్తులేదు అన్న ఫీలింగ్ తెచ్చాడు అక్కడికి. తర్వాత వెళ్ళి సారీరా అది ఇది అని చెప్తాడు. తర్వాత చెప్పా తేజ ఈ అతి మానుకోరా అన్నట్టు అనుకుంటాడు. ఈ అతి ఇప్పుడు కాదు నాయన, నీకు లాస్ట్ సీజన్లోనే చాలా చేశాడు అతి. కాకపోతే ఆయన ఊరక నీకు తేజ లాస్ట్ టైం చాలా చిరాకు తెప్పించిన ఒక కంటెస్టెంట్, తెలివిగా చాలా తెలివిగల్లోడే అయినా అటు మాట ఇటు మాట అటు చెప్పి మామూలు రచ్చ ఉండదు. ఈయన విషయంలో ఒక డిఫరెంట్ కాంటెంట్ వస్తుంది, అది ఒక అడ్వాంటేజ్ అనమాట గొడవలు అవటానికి. సో ఆ రకంగా నోరు తగ్గించుకుంటే మంచిది అనిపించింది అనమాట. ఆ విధంగా అతికి బ్రాండ్ అంబాసిడర్గా టేస్టీ తేజ కొనసాగాడు. అది ఈరోజు రివ్యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.